హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నా పేట అందరికి వందనాలు, స్తోత్రాలు. దైవ సేవకులు, అభిషేకులు, మరి ఆత్మ నాయకులు జానపదాలు గారు కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నారు. ప్రభు ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో ఈ పరిచర్యని, ఈ మందిరపు సేవలు, పరిచర్యలు, ఈ సేవ, ఈ యాజకత్వాన్ని, ఈ మందిర సేవను నాటి నుండి నేటి వరకు ప్రభువే తన ఆత్మ ద్వారా, కృప ద్వారా జరిగిస్తూ వచ్చారు. నేటికి సంవత్సర కాలాన్ని ప్రభు పరిచయం జరిగించారు. ఒక సంవత్సరం అంతా దేవుడు కాపాడి మరొక సంవత్సరంలోనికి ఈ మందిరాన్ని, మందిర పరిచయం ప్రవేశింపచేశారు. గట్టిగా ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. ఆలస్యం చేయకుండా దేవుడు వాక్యం చెప్తాను. కొన్ని నిమిషాలు నాకు ఇవ్వనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుడు వాక్యం పంచుకుంటాను. మన తర్వాత అభిషేకులు, దైవజనులు, జానపదాలు గారు ఉన్నారు. అన్నీ చెప్తే నేను వినాలని ఎంతో ఆశపడుతున్నా. ఎందుకంటే నా చిన్నతనంలో అన్నయ్య చెప్పినటువంటి ఆ వాక్యాలు, ఆ ఉపదేశాలు నన్ను ఎంతగానో బలపరిచాయి, నన్ను ఎంతగానో పురుకొల్పాయి. ఆ దైవజనులు చూసి మేము నేర్చుకున్నాము. సేవకులైతే ఇలా అవ్వాలి, ఇలా ఉండాలని ఆ వైరాగ్యాన్ని మేము తెచ్చుకున్నాం. చిన్ననాటి మాకెంతో రోల్ మోడల్ అన్నయ్య గారు. దేవుని స్తోత్రం కలుగురు కాక. నాకెందుకు లేదా అని అనిపిస్తుంది ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గొప్ప దైవజనుని, ఆ గొప్ప సేవకులను మీరు కాపరిగా కలిగి ఉన్నందుకు మీరు ధన్యులు, మీరు భాగ్యవంతులు. ప్రైజ్ ది లార్డ్. ఆ నడిపింపు వేరు, ఆ అభిషేకం వేరు, ఆ తలాంతు వేరు. అది మనోనేత్రాలు వెలిగింపబడిన వారికే తెలుస్తుంది. ఆ అభిషేకం ఏంటో, ఆ దర్శనం ఏంటో, ఆ పిలిపేరు. దేవుని స్తోత్రం కలుగుగా. నేను చెప్పుదును, ఆ దైవజనుడు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవజనుడు పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు యొక్క రాకడ కొరకు తాను సిద్ధపడుతూ మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నిస్వార్థమైన సేవ ఈ త్రిపురాంతక పట్టణంలో దైవజనుని దేవుని వాడుకుంటూ జరిగిస్తున్నారు. ఇది నేను కన్నులారా చూస్తూ ఉన్నాను, ఇదిలారా వింటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మొన్నటి కొంచెం తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. రైట్. అవుట్పుట్ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. చెక్. హల్లెలూయా. అవుట్పుట్ పెంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మీరు చాలా వాక్యాలు, చాలా ఉపదేశాలు వినుంటారు కాదు, విన్నారు. విన్న వాటిని కొన్నిటిని నేను ఇప్పుడు చెప్పబోతున్నానేమో. దయచేసి ఎవరు కూడా ఇది మేము విన్నదే కదా, మాకు అన్నీ తెలుసులే అన్నట్టుగా మీరు ఉండొద్దు. 4 మాటలు వినండి, నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలిసింది గోరంత, తెలియంది కొండంత ఉంది. తెలిసింది గోరంత, తెలియంది కొండంత. ఏమీ తెలియదు అన్నట్టుగా ఉంటే తెలుసుకుంటారు, అన్నీ తెలుసులే అన్నట్టుగా ఉంటే ఏమీ తెలుసుకోలేదు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వినాలనే చెవులు, హృదయము, వాంఛ, తృష్ణ ఉంటే దేవుని మాటలు ఖచ్చితంగా వింటారు. ప్రైజ్ ది లార్డ్. చిన్నవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా, గొప్పవాడు చెప్పినా, పేదవాడు చెప్పినా, దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడే ప్రతి వారి మాట
ఆత్మ మాట్లాడతాడే కానీ మనిషి కాదు. గుర్తుపెట్టుకోండి, మనిషిని ఎప్పుడు మీరు లక్ష్య పెట్టవద్దు. ఆత్మను, ఆత్మ నడిపింపును, అభిషేకాన్ని, వాక్కును, దైవోక్తిని మీరు లక్ష్య పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఈ స్థలంలో నిలబడిన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. సో వ్యక్తిని మీరు లక్ష్య పెట్టద్దు, దేవుని వాక్యాన్ని మీరు లక్ష్య పెట్టండి. వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. వ్యక్తి మిమ్మల్ని బ్రతికించలేదు, వ్యక్తిని మిమ్మల్ని నడిపించలేదు. వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. కనుక దైవోక్తిని మీరు లక్ష్య పెట్టవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవండి, ఒక వాక్యాన్ని చదవండి. లేవికాండము 6వ అధ్యాయము 11వ వాక్యం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. నిత్యము మండుచు ఉండవలెను. అది ఆరిపోకూడదు, అది ఆరిపోకూడదు. చాలే. నా వైపు చూడండి, బైబిల్ తిరిగేవాడు. కొందరికి ఒక బుద్ధి ఉంటుంది. బైబిల్ చదివిన తర్వాత వాక్యం చెప్తున్నప్పుడు దాని క్రాస్ రెఫరెన్స్ వెతుకుతూ ఉంటారు. ఈయన పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే ఆయన మాట మీద కేంద్రీక లక్ష్యం ఉంచకుండా బైబిల్ తిరిగేస్తూ ఉంటారు. వీళ్ళని అతిభక్తి పనులు అనాలన్నమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఏమీ నేర్చుకోలేరు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి, చదవమన్నప్పుడు చదవాలి, చదివిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి వాక్యాన్ని వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది మంచి గుణం. విశ్వాసులైనటువంటి సంఘం అనేటువంటి వారు ఇది నేర్చుకోవాల్సినటువంటి చక్కని పాఠం. బైబిల్ చదివారు కదా, ఇక బైబిల్ వైపు మీరు చూడగాకండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. చెవి యొక్కి మాట ఆలకించండి. చదవబడిన లేఖనంలో ఏమని రాయబడిందంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, బలిపీఠం అనగానే మీ అందరి మైండ్లు, మనసులంతా కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే మనకు బలిపీఠం అనేటువంటిది ప్రప్రథముగా మనకు అక్కడే బాగా కనిపిస్తూ ఉంటుంది. అంతకు ముందు పరిశుద్ధులు, ప్రవక్తలు, దేవుని ద్వారా నడిపించబడే వాళ్ళు కట్టుకున్నారు బలిపీఠాలు. అక్కడికంటే కూడా ఇక్కడికే వెళ్తారు నాకు తెలిసి మీరు. సో ప్రియులారా, బలిపీఠాలు చాలా ఉన్నాయి. బలిపీఠాలు అనేక రకాలు, బలిపీఠాలు చాలా ఉన్నాయి. భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి, మనుషులు కట్టుకున్నాయి ఉన్నాయి, వాళ్ళ ఇష్టాన్ని కట్టుకున్నాయి ఉన్నాయి, దేవుడు కట్టమన్నాయి ఉన్నాయి. సో అనేక రకాలు ఉన్నాయి. అయితే నేను చెప్తాను, ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. కానీ ఈ బలిపీఠము, ఈ బలిపీఠము మనం చదువుకున్నటువంటి ఈ బలిపీఠం యొక్క పాఠం ఏంటో నేను వివరణ చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఎప్పుడూ మండుచూ ఉండే బలిపీఠం ఇది. ఎల్లప్పుడు ఎప్పుడు ఈ బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. ఇది ఆరిపోకూడదు. అగ్ని మండుతూనే ఉండాలి. మండించబడుతూ, వెలుగుతూ, దగదగ వెలుగుతూ, ప్రకాశిస్తూ, ప్రజ్వలిస్తూ ఈ బలిపీఠం మీద అగ్ని మండుచూనే ఉండాలి. ఇది ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, విందాం. బలిపీఠాల యొక్క ఆవశ్యకత ఏంటో, బలిపీఠం యొక్క విలువలేంటో, బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటో కొన్ని విషయాలు నేను చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఆశపడుతున్నాను, ఖచ్చితంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇంత మందిని కట్టుకున్నాం, ఇంత సంఘం జరుగుతూ ఉంది, ఈ పరిచయం జరుగుతూ ఉంది.
ఈ మందిర ఆవరణలో, ఈ మందిర పరిచర్యలో కీలకముగా బలిపీఠం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మందిరంలో, ఈ మందిరావరణంలో ఒక బలిపీఠం ఉండాలి. అది నీవే కావాలి. ప్రైజ్ ది లార్డ్. అది నీవే కావాలి. నీవే ఒక బలిపీఠం అవ్వాలి. నీవే దేవుడు ఏర్పరచుకున్న బలిపీఠం కావాలి. నీవే దేవుడు కోరుకున్న బలిపీఠం కావాలి. నీవే, నీలోనే అగ్ని మండాలి. నీవే వెలిగించాలి. నీవే వెలగాలి. నీవే ప్రజ్వలించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవే ఒక బలిపీఠంగా మారాలి. నీవే ఒక బలిపీఠంగా మారాలి. నీలోనే అగ్ని మండాలి. నీవే ఆయనను ఘనపరిచే బలిపీఠంగా ఈ దేవాలయంలో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చెప్పండి కూడా దేవుని కనపడతామా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు బలిపీఠాల గురించి మనం తెలుసుకుందాం. కొన్ని బలిపీఠాల గురించి తెలుసుకుందాం. మనుషులు వ్యక్తిగతంగా కట్టుకున్న బలిపీఠాలు ఉన్నాయి. దాని గురించి నేను మాట్లాడలేదు. దేవుడు కట్టమన్న బలిపీఠాలు ఉన్నాయి. దాని గురించి ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చదవండి నిర్గమాకాండము. దేవుడు కట్టమన్న బలిపీఠం, దేవుడు కట్టమన్న బలిపీఠం అది ఎలా ఉండాలి, ఎక్కడ కట్టబడాలి, ఎక్కడ ఎలా కట్టాలి, దానికి ఉన్న ఆ విలువ ఏంటో ఇక్కడ మనం స్పష్టంగా చూడగలం. చదవండి నిర్గమాకాండము 27. నిర్గమాకాండము 27 మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగినటువంటి బలిపీఠము తుమ్మకర్రతో చేయవలెను. దానికి ఇత్తడి పొదగవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇది దేవుడు కట్టమన్న బలిపీఠం. ఇది సర్వోన్నతుడైన దేవుడు తన ప్రజల మధ్యలో ఏర్పరచబడినటువంటి గుడారం, కట్టమన్నటువంటి ప్రత్యక్ష గుడారం, మందిరంలో కట్టమని చెప్పినటువంటి బలిపీఠం. ఇది మనుషుల ఇచ్చల వల్ల, మనుషుల ఆలోచన వల్ల, మనుషుల తలంపుల వల్ల, ఇష్టం వల్ల కట్టబడింది కాదు. ఇది దేవుడు కట్టమన్నది. దేవుడిచ్చిన కొలతలతో, దేవుడిచ్చినటువంటి సూచనలతో, దేవుడి యొక్క మధ్యలో నుండి పుట్టుకొచ్చినటువంటి బలిపీఠము. ఈ బలిపీఠానికి ఉన్నటువంటి ఆవశ్యకత, ఈ బలిపీఠానికి ఉన్నటువంటి విలువ నేను చెప్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి బలిపీఠం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బలిపీఠానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈ బలిపీఠానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం, ఈ బలిపీఠానికి ఉన్నటువంటి మహిమ, ఈ బలిపీఠానికి ఉన్నటువంటి ప్రభావం చాలా గొప్ప. ఈ బలిపీఠం మీద ఇశ్రాయేలు దేవుని యొద్దకు తీసుకొచ్చినటువంటి ప్రతి అర్పణ, ప్రతి నైవేద్యం, ప్రతి బలి అర్పణ అంతా కూడా ఈ బలిపీఠం మీద జరిగించాలి. ఇంకా వేరే బలిపీఠం మీద జరిగించడానికి లేదు. కొలతలతో కట్టబడినటువంటి దేవుని ఆలయపు బలిపీఠం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సేవా క్రమములో యాజక ధర్మము, యాజక నియమము, యాజకత్వము సేవలో, మందిరపు సేవ పరిచర్యలో, బలిపీఠము పరిచర్యకి ఒక ప్రత్యేకమైనటువంటి విషయము, ప్రత్యేకమైన విలువ ఉన్నటువంటి బలిపీఠం. దేవుడు కట్టమన్న బలిపీఠము. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని బలిపీఠం. దేవాది దేవుని యొక్క బలిపీఠం ఇది. దేవుని చిత్తానుసారంగా కట్టబడిన మందిరపు బలిపీఠం. గుడారము దేవుని సేవ పరిచర్యలో దేవుని పనిని జరిగించే బలిపీఠం. దేవుడు ఏర్పరచుకున్న యాజకులు, దేవుడు ఏర్పరచుకుని నియమించి ప్రతిష్ఠింపబడిన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ యాజక ధర్మాన్ని జరిగించేటువంటి బలిపీఠం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠానికి చాలా ప్రాముఖ్యత. అలనాడు ఆ దేవాలయంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో, పరలోకపు నమూనాతో కట్టబడినటువంటి ఆ గుడారంలో ఆవరణలో ఉన్నటువంటి ఆ బలిపీఠము
బలిపీఠము ఈనాడు నీవు ఆ బలిపీఠంగా మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఆ బలిపీఠంగా మారటానికి ఆయన పరలోకమైనటువంటి తండ్రి ఈ లోకానికి బలిపీఠముగా బలి పశువుగా ఆయన కుమారుణ్ణి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో ఒక చక్కని మాట చదవండి 13:10. మనకొక బలిపీఠమున్నది, దాని సంబంధమైన వాటిని గుడారములో సేవ చేయడానికి అధికారము లేదు. కాబట్టి ప్రియులను గమనించండి, మనకొక బలిపీఠం. ఇది ఏంటి బలిపీఠం? ఇశ్రాయేలీయులకు దేవాలయంలో గుడారము బలిపీఠం ఉన్నటువంటిది వాళ్ళకని ఆ బలిపీఠం మీద లేని యాజకత్వం చేశారు. కానీ మనకొక బలిపీఠం అన్నారు, చూసారా? అది ఏ బలిపీఠం అంటే 2024 సంవత్సరాల క్రితం సస్యవీడిగా సంచరించిన గొర్రెపిల్ల, లోకపాపము మోసుకొని పోటుకు దిగివచ్చిన గొర్రెపిల్ల, మనుష్య కుమారుడిగా దిగివచ్చిన గొర్రెపిల్ల, లోకరక్షకుడిగా దిగివచ్చిన గొర్రెపిల్ల, పరలోకం నుండి పంపబడినటువంటి గొర్రెపిల్ల, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయనే మన ఆరాధ్య తండ్రి యేసు. ఈ లోకానికి మనందరి పాప క్షమాపణ పక్షాల కలుగ చేయడానికి, మనల్ని లోకంలో నుండి విమోచించి విడిపించి తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను, తండ్రి దేవునితో సమాధాన పరిచేటువంటి సమాధాన బలిపీఠముగాను, బలి పశువుగా యజ్ఞమై యాగమై బలి పశువై చనిపోవడానికి ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన బలిపీఠము ఆయనే. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, మనకొక బలిపీఠము కలదు. ఈ బలిపీఠానికి ఒక పేరు పెట్టాలనుకుంటే అది నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుడారపు బలిపీఠం. గుడారములో ఉన్న ప్రతి వస్తువు ఎవరిని సూచిస్తున్నాయి? దేనిని సూచిస్తున్నాయి? దేవుడు కట్టబడినటువంటి గుడారంలో ఉన్నటువంటి బలిపీఠం కావచ్చు, ఆవరణం కావచ్చు, ఆవరణతడి గంగాళం కావచ్చు, పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం కావచ్చు, సముఖపు రొట్టెల వల్ల కావచ్చు, దీపస్తంభం కావచ్చు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం కావచ్చు. ఇవన్నీ ఎవరిని సూచిస్తున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఒక వస్తువుగా ఇక్కడి బలిపీఠం కనపడుతున్నప్పటికీ పాత నిబంధనలో ఇప్పుడు మనకి క్రీస్తు కనిపిస్తున్నాడు. ఆయన మన బలిపీఠం. ఈ బలిపీఠం అని యేసయ్య ఆనాడు దేవాలయంలో ఆ బలిపీఠము ఇశ్రాయేలు దేవునితో సమాధాన పరచుటకు బలిపీఠం ఎలా ఉపయోగపడిందో, ఈనాడు అన్ని జనులుగా ఉన్న మనందరినీ ధన్యులుగా, చీకటిలో ఉన్న మనందరినీ వెలుగుగా, అంధకారంలో అపవాది శక్తులతో బంధింపబడిన వారు విమోచింపబడిన జనాంగంలో మనల్ని ఉంచుటకు, తండ్రితో సమాధాన పడుటకు మన కొరకు దిగవచ్చినటువంటి బలిపీఠమే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఈయన బైబిల్ గ్రంథము అపోస్తలుడు పౌలు గారు ఏమంటే, మనకొక బలిపీఠము కలదు. ఇప్పుడు మనము ఈ మొదటి బలిపీఠం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది సమాధానపరచు బలిపీఠము. ఏ బలిపీఠం అండి ఇది? ఏంటండి ఇది? సమాధానపరచు బలిపీఠం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం చేశారు. ఏమని తెలుసా? సమాధానపరచు వారు ధన్యులు. వారు ఏమవుతారట? అమ్మ ఏమవుతారు? దేవుని కుమారులు అనబడతారు. నేనంటాను, నీవు సమాధానపరిచే వ్యక్తిగా సంఘంలో ఉండాలి. సమాధానపరిచే వ్యక్తిగా సంఘ జీవనంలో మనుగడ కొనసాగించాలి. సంఘ జీవనములో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ దేవాలయంలో, ఈ ఆలయంలో, ఈ మొదటి సంవత్సరం ముగించుకుని 2వ సంవత్సరం పెట్టినటువంటి జీవం కలిగిన దేవుని హెచ్ఆర్ఎం మినిస్ట్రీ సంఘ సేవలో, పరిచయంలో, సంఘ జీవనంలో విశ్వాసమైన నీవు ఈ సంఘములో, ఈ సమాజంలో ఎలా మనుగడ కొనసాగించాలి అంటే సమాధానపరిచే విశ్వాసంగా ఉండాలి. అన్య జనులను దేవుని యొద్దకు నడిపించే
కన్నీరు కాల్చి ఉపస్థించి మనసును నడుము కట్టుకొని దేవుని పని చేసే వ్యక్తిగా, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడే వ్యక్తిగా, సంఘాన్ని కట్టడానికి ఏక మనసు దైవజనులతో కలిసి ఏక మనసుతో దేవుని పని చేసి సమాధానం పరిచే వ్యక్తిగా, అనేకులను ధన్యులుగా చేసి అసమాధానంలో అంధకారంలో ప్రజలు దేవుని నడిపించే ఒక బలిపీఠముగా నీవు మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవే ఒక బలిపీఠం అవ్వాలి, క్రీస్తుల బలిపీఠం అవ్వాలి. యేసయ్య ఎలాగా నిన్ను సమాధాన పరిచి తండ్రి యొద్దకు చేర్చి సంఘంలో చేర్చాడో, నీవు కూడా నీ బలిపీఠాన్ని కట్టుకొని అతి పరిశుద్ధమైన దాని మీద నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకొని ఆ జీవితంలో నీవు దేవుని ఆత్మ పొందుకొని ఆత్మతో అగ్నితో నింపబడి నీ బలిపీఠం మీద నిత్యం అగ్ని మండించుకుంటూ పరిశుద్ధతలో పవిత్రతలో నిలబడి నీవు సర్వ సమాజానికి ఒక పాత్రగా, ఒక విలువైన సాధనగా, దేవుని చేతిలో బలముగా వాడబడే పాత్రగా నీవు సమాధాన పరిచే పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ద్వారా మనం దేవునితో సమాధాన పడాలి, కానీ నీ ద్వారా దేవుని యొక్కకు రాకుండా అడ్డుబండగా నీకు ఎన్నడూ నిలబడు. నీ మాట అయినా, చూపైనా, ప్రవర్తనైనా, క్రియలైనా, ఏదైనా ఒక అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సమాజంలో నిలబడినప్పుడు ఈమె నీతిమంతురాలని చెప్పగలిగితే నీ ద్వారా దేవుని యొక్కకు అనేది రాగలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు అన్ని జనులు దేవుని యొక్కకు రావాలని కారణము నామకార్థము క్రైస్తవులే అని చెప్పవచ్చు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు హైదరాబాద్, ఇక్కడ నాకు తెలియదు, ఇక్కడ పుట్టి పెరిగా కానీ అక్కడే పెరిగా వ్యక్తిగా. ఒక సేవ చేసి సేవ మానేసేసి తాగుపోతాయి. ఎక్కడ ఉన్నాడంటే అచ్చగా బీరు బాషాపులో ఉన్నాడు. వీడు పోయేవాడు రాత్రి పూటగా పోతే పర్లేదు, పగల పూట పోతాడు. పోయేవాడు మామూలుగా పోతే పర్లేదు, సిలువేసుకొని పోతాడు, టీషర్ట్ మీద సిలువలు వేసుకొని పోతాడు. నాకు చెప్పిన విషయం ఏంటంటే చాలామంది నేను సువార్త చెప్తున్నప్పుడు ఏం పాస్టర్ లేదండి, మీరు అక్కడ పాస్టర్ లేదా, ఏమైంది అని అంటే మీ పాస్టర్ ఒకడు బీరు షాప్ వాడు ఉంటాడు చూడండి, ఆ టీషర్ట్ చూసారా, ఆ టీషర్ట్ సిలువేసుకొని ఉంటాడు. వీని ద్వారా అన్యజనులు దేవుని యొద్దకు రాలేకుండా వారు అడ్డుబండ అయిపోయాడు. అన్యజనుల కోసం యేసయ్య దిగివచ్చి ప్రాణం పెట్టాడు, రక్తము కాల్చాడు, దెబ్బలు తిన్నాడు, సిలువ వేయబడి చనిపోయి రోదన చేయబడి వేదన పెట్టబడిన వాడై దేవుని రాజ్యాన్ని అనేకులను చేర్చాలని ఆయన పరమను విడిచి మహిమను విడిచి లోకానికి దిగి వచ్చి ఇంత ప్రాణత్యాగం చేస్తే ఆయన సిలువ వేయబడి చనిపోతే ఇలాంటి వారు పరిశుద్ధ జీవితం లేనటువంటి వారు, పరిశుద్ధ ప్రవర్తన లేనటువంటి నామకార్థము సేవకులు, నామకార్థము క్రైస్తవుల ద్వారా దేవుని రాజ్యము బలత్కారంగా పట్టబడదు. అంటే దేవుని ఆత్మకు అనేకులు రానియనటువంటి దుస్థితిలో నామకార్థము సేవకులు ఉన్నారు, నామకార్థము విశ్వాసం. నేను అంటాను, మనమందరము సమాధానపరచువారమవుదుముగాక. చెప్పండి కనపడ్డా. హల్లెలూయా. సమాధాన పరిచే బలిపీఠం కావాలి, తండ్రితో సమాధాన పరిచే బలిపీఠం కావాలి. సంఘములో అసమాధానం ఎవరు కలిగిస్తున్నారు వారి విషయంలో సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి. సంఘములో ఐక్యతను తెచ్చేవారిగా, సంఘము ఉజ్జీవించబడేటట్టుగా, సంఘము బలపడేటట్టుగా, సంఘము వృద్ధి దినదిన అభివృద్ధి చెందేటట్టుగా నీకు సమాధాన పరిచే బలిపీఠం అయితే చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు నడిపించి, గుడారం యొద్దకు నడిపించే బలిపీఠమైంది ఎంతటి బలిపీఠం. ఆ ఎంతటి బలిపీఠం యేసుగా మనం వచ్చాడు. బలి అయ్యాడు, నేను సమాధానం వచ్చాడు, నిన్ను మార్చాడు, నీకు రక్షణ తెచ్చాడు, నిన్ను వెలిగించాడు, దీపస్తంభం అనే దేవాలయంలో నిన్ను పెట్టాడు. ఇప్పుడు నీకు సమాధానపరచుదానిగా మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం తెలుసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 32-33 వాక్యం. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి
ఇక చాలు, చదివినా కూడా వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. నేను వివరిస్తాను కానీ ఇక నా వైపు చూడండి. ప్రైజ్ ఎలా, ప్రైజ్ ఎలా, హల్లెలూయా. అది స్ట్రైట్గా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఇచ్చి కళ్ళు మీ కళ్ళు తెరవండి. నిద్రపోతారు అందుకని చెప్తాను. ఈ రకంగా ఒరువురు చెప్తుంటా కూడా నిద్రపోతే అంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరట, ఇశ్రాయేలు బయలుదేవతని ఆరాధిస్తారు. రాజుతో సహా, రాజు కుటుంబంతో సహా బయలుదేవతని ఆరాధిస్తారు. బయలుదేవడాడు ఇశ్రాయేలు విమోచించడం ఏమైనా చేశాడు? ఆ దేవుడేనా? అన్యజనులు ఆరాధించే దైవంగా ఎన్నుకున్నారు వాడు. వీళ్ళకేం పోయిందో ఇశ్రాయేలుకి దైవంగా ఆరాధిస్తారు. రాజుతో సహా అందరూ చెడిపోయారు, అందరూ పాడైపోయారు. ఇశ్రాయేలు మధ్యలో యెహోవా ఉన్నాడనే సంగతి మరచి, యెహోవాను విడిచి భయంకరమైన పాపం మూటగట్టుకొని నెత్తిని పెట్టుకొని ఉపయోగిస్తున్నారు ఇశ్రాయేలు. వారి మధ్యలో ఒకే ఒక్కడున్నాడు, రోషము కలిగిన సేవకుడు. రోషము కలిగిన దేవుని పక్షమున, దేవుని ప్రతినిధిగా, దేవుని సారథిగా, దేవుని వారధిగా, దేవునికి ఇష్టునిగా, ప్రవక్తగా ఒక్కడే నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు రెండు తలంపులతో కనబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు లేడని భ్రమపడుతున్నారు. అసలు భయంకరమైన పరిస్థితి దాపరించింది. దేశంలో క్షామము దాపరించింది. పరిస్థితి విషముగా మార్చబడిపోయింది. అలాంటి తరుణంలో దేవుడు ఏలియాను లేవనెత్తుకొని వారి మధ్యలో నిలబెట్టుకున్నారు. ఎందాక రెండు తలంపులతో కనబడతారు, అన్నీ తెలుసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు, బయలు ప్రవక్తలు వచ్చారు. ఇశ్రాయేలు పక్షంలో ఒకే ఒక్క నిలబడ్డాడు ఏలియా. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు నిజమైతే బలిపీఠం మీదకి దిగి రావాలి. అగ్ని దిగి రాలేదు, బలిపీఠం మీద బలి పశువులు దయించలేదంటే మీ దేవుడు కాడు, అది అబద్ధమని మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటాం, మా దేవుడే కరెక్ట్ అన్నారు వాళ్ళు. అయితే కట్టండి బలిపీఠం. కట్టారు. బలిపీఠం కట్టిన తర్వాత అన్నాడు ఏలియా, ముందు మీరు కానీ ఇక వీళ్ళు స్టార్ట్ చేశారు. డబ్బులు కొడుతూ కోసుకోవడం, శరీరాన్ని చూసుకుంటా దిగిరారా బలిగా, దిగిరారా బయలా, బయలా బయలా, దిగిరా దిగిరా, నీకోసం చూస్తారా. చెవులుండయా, అడి కాళ్ళు ఉన్నాయా? చెవుల్లో ప్రార్థన చేస్తే ఆలోచించడానికి, చెవుల్లో పిలిస్తే పలకడానికి నోరు లేదు. అదవా శపించబడిన ఒకవేళ ఉంటే ఉండొచ్చాము, కానీ శక్తి సామర్థ్యం లేనివాడు. బయలుని పిలుస్తా ఉన్నారు, ప్రవక్తలు పిలుస్తా ఉన్నారు. ఆ సాయంకాలం అయిపోయింది, ఏమీ లేదు, ఉనికి లేదు, పలుకు లేదు. బలిపీఠం మాత్రం బాగా కట్టారు. ఇక యెహోవా వంతు, ఇశ్రాయేలు వంతు, ఏలియా వంతు వచ్చింది. ఏలియా అంటాడు, నాకు అయిపోయిందా మా వల్ల కాదు. ఇక స్టార్ట్ చేసింది. హల్లెలూయా. కందకము లోతుగా తగ్గించి రాళ్ళని పేర్చారు. రాళ్ళు పేర్చి మా బలిపీఠాన్ని కాచి స్టార్ట్ చేశారు. అక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కట్టెలను చక్కగా పెంచాడు. ప్రైజలా, ప్రైజలా. ఏలియా చేసే పని అంటే కట్టెలను చక్కగా పెంచాడు. చక్కగా పెంచిన తర్వాత ఎద్దును వధించి దాని మీద పెట్టాడు, నీళ్ళన్నీ పోసాడు. మొత్తం పొంగి పారుతా ఉన్నాయి. యెహోవా నామమున ప్రార్థన చేయగా ఆకాశం అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి బలి పశువుని, బలిపీఠాన్ని, బలిపీఠం కింద నీళ్ళని బుగ్గు చేసి దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల మధ్యలో, సమాజం మధ్యలో ఏలియా దేవుని కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఉన్నాడు ఇశ్రాయేలు మధ్యలో, దాన్ని ప్రూవ్ చేస్తాం. అయితే ఇదంతా దేవునికి ఘనత, దేవునికి మహిమ, ఈ గొప్ప కార్యాలు ఎలా చేయబడ్డాయి అంటే, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కట్టెలు చక్కగా పేర్చాడు. ఏం పేర్చాడు? బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చాడు. చక్కపరచబడి ఉన్నట్టు, చక్కపరచబడిన జీవితము, చక్కపరచబడినటువంటి కుటుంబము, చక్కపరచబడినటువంటి ఆధ్యాత్మికమైన జీవితము, విశ్వాస జీవితము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య అంటారు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్టు దాన్ని పీకి పాడవై. పరలోక నరకంలో రెండు కళ్ళు కానీ ఒక కన్ను కలిగి పరలోకం చేసిన కంటే
రెండు కలిగి నరకలో వాటి కంటే ఒక కన్ను గలవాడే పరలోకమునకు నీకు మేలు కదా అబ్బాయి. అభ్యంతరంగా ఉన్న వాటిని నీ యొద్ద నుండి తీసుకెళ్ళిపోండి. అంటే నేను అంటాను, మన దేహము దేవుని ఆలయం, ఒకటి బలిపీఠం. నీ దేహం చక్కపరచబడిన వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్క పెట్టుబడి దాని అర్థం ఏంటంటే నీ ప్రవర్తన చక్కబెట్టుకోవాలి, నీ క్రియలు దేవుని ఎదుట చక్కబెట్టుకోవాలి. అందుకే హిజ్కియా చెప్పాడు, హిజ్కియా నీవు కొద్ది దినాల్లో చనిపోబోతున్నావు. దేవుడు చెప్పాడు, నేను చెప్తాను. అయితే ఇప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో, లేకపోతే కొద్ది రోజుల్లో నీవు చనిపోతావు, నీ ప్రాణం పోయింది. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి, దేవా నేను తప్పు చేశానని క్షమించు అని కన్నీరు విడిచి ప్రార్థన చేయగా మరలా దేవుడు తనకు ఆయుష్ను పొడిగించాడు. చెప్పండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కబెట్టబడిన కుటుంబం సరి చేసుకోవలసిన వాడు సమర్థించుకుంటే దేవుడి నుండి, సంఘం నుండి, పరిశుద్ధుల నుండి త్రోవతలను వారు అవుతాం. అందుకే నీ వ్యక్తిగత జీవితంలో ఏలియా వలె కట్టెలు చక్కబెట్టినటువంటి బలిపీఠం వలె చక్కబెట్టబడిన బలిపీఠంగా నీవు మారాలి. ప్రైజ్ ది లార్డ్. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని చక్కబెట్టుకోవాలి. నీ చేయి అభ్యంతరపరిచినందుకో దాన్ని తీసివేయి. నీ కన్ను అభ్యంతరపరిచింది, సంఘానికి, ఉపదేశానికి, అపోస్తుల బోధకి, సంఘ సహవాసానికి, పరిశుద్ధుల యొక్క వాక్యానికి అడ్డుగా ఉందనుకో నీ తలంపు మార్చుకో. నీ మాట కొన్నిసార్లు మనము సేవకుల విరోధంగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన అట్లనే మాట్లాడతాడు, ఆయన అట్లనే తిడతాడు, ఆయనకి అదే పని. నీ బాబు కోరేవాడు నేను శిక్షిస్తాడు. నేను స్తోత్రం కలుగును గాక. సేవకుల గురించి మాట్లాడే నోరు మారాలి. సేవకుల మీద నిందన మోపే నోరు, ఆ మాటలు మాడుకోవాలి. నీ నోరు చక్కబెట్టబడాలి. నేను స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిలో హేయమైన వస్తువులను తీసి పడేయాలి. అందరూ ఉంటారు ప్రభుత్వం, ఆదివారం వచ్చి ఆరాధన మిగతా రోజుల్లో పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ తెలంగాణలో బాగా ఉందండి. పెద్ద బైబిల్ పెట్టుకుని పాత్రకి వెళ్తారా, సాయంత్రం వచ్చి మొత్తం పటాలు కానీ పూజలు చేస్తూ ఉంటారు, దూపం వేస్తాం. ఇదేం కాదు, వేసినప్పుడు ఒకటి ఏం చేయాలి చూసారా? నీ ఇల్లు అలా ఉండకూడదు. అపవిత్రతకి నీ ఇల్లు స్థానంలో ఉండకూడదు. అపవిత్రత నీ ఇంట వంట ఉండకూడదు. దేహం దేవుని ఆలయం నీ దేహంలో ఉండకూడదు. నీ చేతులు చక్కబెట్టబడాలి, నీ కాళ్ళు చక్కబెట్టబడాలి, నీ క్రియలు చక్కబెట్టబడాలి. చక్కపరచబడిన బలిపీఠముగా నీవు మారాలి. ప్రైజ్ ది లార్డ్. నీవెప్పుడైతే చక్కబెట్టబడతావో, నీవెప్పుడైతే సరి చేయబడతావో, మారు మనసుతో కూడినటువంటి చక్కదనం, పరిశుద్ధ జీవితం అమర్చుకుంటావో, అమర్చబడిన ఇంటిలోనికి దేవుడు దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అమర్చబడి చక్కబెట్టబడినటువంటి బలిపీఠం మీదకి అగ్ని దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చి కొలువై ఉంటాడు, కొలువు తీరి ఉంటాడు. నీ ఇంట వంట, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన అగ్ని మండి దిగి రావాలి. నీకు ఘనత కావాలి, దేవునికి మహిమాత్మను జీవించాలి అంటే నీ బలిపీఠము చక్కబెట్టబడినటువంటి బలిపీఠంగా ఉండాలి. సరి చేయబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. సమర్థించుకునే వ్యక్తిగా ఉండదు. ఉపదేశం ఎందుకు వస్తున్నప్పుడు, ఆజ్ఞని ఎందుకు వస్తున్నప్పుడు నాకు అన్ని తెలిసినది గర్వంగా ఉండదు. ఈనాడు సంఘంలో పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటారు, వీళ్ళు మాకు అన్ని తెలిసినట్టు ఉంటారు. రసంలో పడరు, అసలు ఇదేంటి చూపించరు. ఆ దరిద్రం నుండి తొలగిపోవుడు గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతికి సాధనాలుగా నీ జీవితంలో ప్రతి అవయవం పనిచేయుడు గాక. నీతికి సాధనాలుగా నీ బలిపీఠం మార్చబడును గాక. నీ ఇల్లు చక్కబెట్టబడిన బలిపీఠముగా ఉండును గాక. నీ ఇల్లు చక్కబెట్టబడిన ఇల్లుగా ఉండాలి. చక్కబట్టబడిన దేహంగా ఉండాలి. ఏది కూడా అపవిత్రమైన నీలో ఏలుబడి చేయవద్దు. అపవిత్రమైన ప్రవర్తన ఏది నీలో ఉండవద్దు. నీ కంటిలో పాపం ఉంచుకోవద్దు. నీ హృదయంలో దోషం ఉంచుకోవద్దు. కపటము, నటన, వేషధారణ నీలో ఉండదు. ఇది నీలో ఉంటే అగ్ని నీలో మండలం దేవుడిని మీదకి దిగి రావాలి. దేవుడు నీ బలిపీఠం మీదకి నీ మీదకి దిగి రావాలి అని అంటే ఏలియా అనుభవం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఏ బలిపీఠం అంటే, ఇది ఏ బలిపీఠం? చక్కబెట్టబడిన బలిపీఠం.
రెండో బలిపీఠం, మూడో బలిపీఠం చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6 చదవండి. తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేదు కనుక నీ పాపములకు ప్రాయచిత్తమాయను, నీ దోషములు తొలగిపోయాను. చాలా చాలా చప్పట్లు కొట్టి దేవుడు కనపడు. వాక్యానికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వాక్యానికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే కొండ మీద దేవుడు మోషేకి చూపించిన నమూనా చూసారా? అది ఈ నమూనా. యెషయా గ్రంథంలో ఇది ఎక్కడున్న బలిపీఠం? ఇది భూ సంబంధమైన బలిపీఠం కాదు, భూమి మీద కట్టమని చెప్పిన బలిపీఠం కాదు. ఇది పరలోకంలో ఉన్న బలిపీఠం, దేవుని ఆలయంలో ఉన్న బలిపీఠం. దేవుని ఆలయంలో పరలోకంలో ప్రభువు ముందట ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన బలిపీఠం అది. హల్లెలూయా. అక్కడ మండుచూ ఉన్న బలిపీఠం. ఇది ఏ బలిపీఠానికి సాదృశ్యం అంటే పరిశుద్ధపరిచే బలిపీఠం, పరిశుద్ధమైన బలిపీఠం. పాపములను శాపములను తొలగించి పరిశుద్ధపరిచే బలిపీఠము. ఈ బలిపీఠం మీద ఉన్న అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ బలిపీఠము దేవునికి సాదృశ్యం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఎప్పుడు మండుచూ ఉన్నవాడు, ఎప్పుడు దహించు అగ్నిగా సంచరిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ప్రియులను గమనించండి, మనకు ఒక బలిపీఠం కలదని లేఖనం ఎలా చెప్పిందో, ఆ బలిపీఠమే పరలోకంలో ఉన్న బలిపీఠం. ఆ పరలోకంలో ఉన్న బలిపీఠమే పరిశుద్ధమైన అగ్నితో నింపబడిన బలిపీఠం, మనుషులను పవిత్రులు చేసే బలిపీఠం. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటాను, నీవే ఒక పరిశుద్ధమైన బలిపీఠంగా మార్చబడుదువు గాక. పరిశుద్ధ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఎదుటి వారికి సంఘములో ఒక పరిశుద్ధురాలుగా బలిపీఠమై ఉండాలి నీవు. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఉన్న బలిపీఠం నీకు చూపించాను కదా, ఆ బలిపీఠముగా నీవు సంఘములో ఉండువుగాక. నిన్ను చూసిన వారు ఈమె పరిశుద్ధురాలని అనుకోవాలి. ఎవరైనా పాపంలో ఉంది కనుక నీ ఎద్దుకు వస్తే ఆ వారిని పరిశుద్ధపరిచే శక్తిని కొన్నాడు. నిన్ను తాకిన వెంటనే ఆమెలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలి. అలాంటి బలిపీఠంగా మనం మార్చబడుదురుగాక. క్రీస్తుని ప్రతిబింబింప చేసే బలిపీఠంగా మనం మార్చబడుదురుగాక. హల్లెలూయా. యెషయా దోషములు, యెషయా పాపములు అన్నీ కూడా ఆ బలిపీఠం మీద మండుచున్న కారు అగ్ని పవిత్రపరిచింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ బలిపీఠం మీద మండుచున్నటువంటి కట్టెముగా నువ్వు మార్చబడుదురుగాక. ఆ బలిపీఠముగా నీవు సంఘ చెవులో నివసించుదువుగాక. ఆ బలిపీఠముగా మనము ప్రకాశించుదువుగాక. వీళ్ళు క్రైస్తవులే కానీ వీళ్ళు చేసే పనులు అంతా ఇంతగా అనుకోకూడదు. వామ్మో వాళ్ళు నీతిమంతులు, వాళ్ళ జోలికి పోవద్దు. యోహాను గారి గురించి బైబిల్లో చెప్తుంది తెలుసా? ఈయన మండుచు ప్రకాశించు. యోహాను ఎలా ఉన్నాడు? యోహాను గారు ఎలా ఉన్నాడండి? ఇశ్రాయేలు మధ్యలో, యూదుల మధ్యలో, శాస్త్రుల పరిసయ్యుల మధ్యలో, సద్దుకైల మధ్యలో ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు చెప్పండి? అతడు మండుచు ప్రకాశించుచున్నాడు. ఒక నిప్పు కణముగా, ఒక అగ్ని జ్వాలగా, ఒక తేజోమయమైన ప్రజ్వలించే ప్రతీకముగా దీపస్తంభం మీద పెట్టబడినటువంటి అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీతి యథార్థతలను, పరిశుద్ధతలను, పవిత్రతలను కాపాడుకుంటూ దేవుడిని ప్రతిబింబింప చేసే నీతికి సాధనాలుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఈ సమాజంలో, ఈ సంఘంలో, ఈ సేవలో, ఈ మందిరంలో నీవు నేను మనమందరం కూడా ప్రజ్వలించే దీపస్తంభముగా, ప్రకాశించే బలిపీఠాలుగా, పరిశుద్ధాత్మతో నింపబడిన బలిపీఠాలుగా, నిత్యము అగ్ని మండుచు ఆరిపోయినటువంటి జీవితాలు కలిగి దేవుని కొరకు వెలుగుతూ, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో మనము, ఆయన మందిరం
దేవుణ్ణి కనపరిచే అమర్చబడి చక్కబెట్టబడి బలిపీఠముగా, మూడవది పరిశుద్ధమైన బలిపీఠముగా మనం ఉండాలని ప్రభు